కాలువలన్నీ మొత్తం పంట పొలాలలో ఉంటే పనిచేయటానికి అవకాశం లేదు అధ్యక్ష. అందుకని ఏమైనా పీరియడ్ 2 నెలలు, 2 నెలల 15 రోజులు, 3 నెలలే దొరికింది సంవత్సరానికి. అది 4 సంవత్సరాలైనా 4 3 12 నెలలు. ఇప్పుడు ఈ 1 సంవత్సరం 12 నెలలు పనిచేయటానికి అవకాశం దొరికింది. అంచేత కంటిన్యూగా పనిచేయటం మూలాన సరే పనన్న జరిగింది. దురదృష్టం ఇవాళ నీళ్ళు లేకపోయినా. ఇది ఒకటి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అలాగనే లిఫ్ట్లు కూడా మోడర్నైజేషన్లో భాగంగానే ఈ లిఫ్ట్లన్నీ ఆధునీకరణ చేయటానికి పట్టుబట్టి నాటి ప్రభుత్వమే మంజూరు చేసింది. అప్పటి నుండి అవి కొన్నాళ్ళు ఐడీసీకా, కొన్నాళ్ళు ఇరిగేషన్కా అనేటువంటిది మీ దగ్గరే 1 సంవత్సరం, సంవత్సరంన్నర అటు ఇటు జరిగి ఆలస్యమైంది. ఇప్పుడు లిఫ్ట్లన్నీ మొదలైనవి. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. గతంలో అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు. అధ్యక్ష, ప్రధానమైనటువంటి విషయం ఏఎంఆర్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నీళ్ల కొరకు అదే ప్రాజెక్ట్ నుంచి టెంపరీగా తీసుకున్నటువంటి విషయాన్ని మీ దృష్టిలోకి వచ్చిందా, రివ్యూ చేసుకున్నారా లేదా? యాక్చువల్గా ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు నీళ్లు ఇవ్వటం కాదు, కేవలం నీళ్ళు ఇచ్చేది టెంపరీగా మాత్రమే అంగీకరించింది. ఇది సుంకిశాల్ అనేటువంటి వేరే దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది నిర్ణయం చేసి ఆ లింక్ని ఏర్పాటు చేయడానికి అక్విజిషన్ కూడా అయింది. 3 సంవత్సరాలు అయింది, మొదలు పెట్టలేదు. దానికి ఆ ఇబ్బందిలో అధ్యక్ష సుమారు ఇవాళ 11-12 టీఎంసీలకు పైన, ఈ ఏడైతే 15 టీఎంసీల పైన, అసలు ఈ ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంటే 15 టీఎంసీల నీరు హైదరాబాద్కే తీసుకుంటుంటే అందులో నుంచి నిజంగా 2,20,000 పారుతుందా, 3 లక్షలు? ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అధ్యక్ష. అంటే ఇవాళ 2,20,000 నీళ్లు ఇచ్చినటువంటి ప్రాజెక్టులో కేవలం 1,00,000 ఎకరాలు కూడా నీరు పారుతలేదు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ, ఆ తర్వాత ఇతర మైనర్ సిస్టమ్ అంతా నెట్వర్క్ పూర్తి కాలేదు. ఇన్సుమిన్సు 30-40% పూర్తిగానేటువంటి విషయం మీ దృష్టికి ఒకసారి తెచ్చినాం మేము. ఆ తర్వాత అధ్యక్ష ఇవాళ ఆ సిస్టమ్ ఎక్కడి నుంచి అయితే ఈ నీళ్లు రావాలను ఆ సిస్టరన్ చాలా లీకేజ్ ఉండటం మూలాన నీళ్లు సీపేజ్ అవుతున్నాయి. 4 మోటార్లు ఆడించడానికి వీలు లేదు. 4 మోటార్లు ఆడితేనే 2,400 క్యూసెక్లు, కానీ 3 మోటార్లే ఆడుతున్నాయి. ఒక్కోసారి 4వది ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. 4 ఆర్లు ఫుల్గా ఆడినా 4 ఆర్లు 2,400. 2,400 నీళ్లు మీరు ఎస్ఎల్బీసీకి ఇచ్చినామంటున్నారు. 2,400 ఎస్ఎల్బీసీకి ఇస్తే హైదరాబాద్కి ఎట్టొస్తాయి? హైదరాబాద్ సుమారు 600, 500, ఇప్పుడు 500, ఇప్పుడు ఇవాళ కూడా 500కు పైన వాడుతుంది అంతే క్యూసెక్స్ ప్రతిరోజు. అంటే 16,000-17,000 క్యూసెక్స్ మాత్రమే ఎస్ఎల్బీసీ కెనాల్కు పోతుంది 2,20,000కు. అందుకని 2,20,000కు 1,500-1,600 క్యూసెక్స్ తోటి ఎంత పారుతుంది అంటే నేను చెప్పిన 1,00,000 కంటే ఎక్కువ పారతలేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం వెంటనే అది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వెంటనే హైదరాబాద్ వాటర్ సప్లైని మార్చుకోవాలి, లేకపోతే ఎస్ఎల్బీసీ తాగునీటి ప్రాజెక్టుగా అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. రెండోది, ఈ ఆ ఉన్న నీరుతోటి దాని యొక్క డిజైనే లైనింగ్ ఉంటేనే ఇది పారుతుంది అని, లైనింగ్ లేకపోతే ఈ మొత్తం ఆయకట్టు పారదు అని. అంచేత లైనింగ్ సిమిల్టేనియస్గా చేయాల్సి ఉన్నది. గతంలో కొంత నిర్లక్ష్యం జరిగింది, రోజు మేము ప్రయత్నం చేసిన వెంటనే లైనింగ్ను కూడా స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది, రిజర్వాయర్స్ ఇప్పుడు కష్టమైనటువంటి పనే అయినా శాశ్వతత్వం కావాలంటే రిజర్వాయర్స్ కొరకు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి, మేము సహకరించాలి. మూడోది, గ్రావిటీ వాటర్ ఇమీడియట్గా రావడానికి టన్నల్ పూర్తి చేసే దాంట్లో ఇంకా గతంలో వివిధ కారణాల చేత లేట్ అయిన విషయం మీకు ప్రత్యక్షంగా ఈ సభలో కూడా మీకు వివరించినాం.
ఇవాళ 3 ఏళ్లు పడుతుందన్నారు. 3 కాదు, అది 2.5 సంవత్సరాల లోపునే వస్తే ఒకటి మనకు డబ్బు తగ్గుతుంది, రెండోది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం పోతుంది, మూడోది గ్రావిటీలో వాటర్ వస్తుంది, రెండోది పోతిరెడ్డిపాడుకు దీన్ని జవాబు సవాలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. అందుకని వెంటనే దీనికి అవసరమైనటువంటి నిధులు కేటాయించి రాత్రింబవళ్లు పనిచేయించి వెంటనే టన్నల్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఒకవేళ ఆన్లైన్ రిజర్వాయర్స్ లేకున్నా, టన్నల్ తొందరగా పూర్తి కాకపోయినా, లేకపోతే హైదరాబాద్ వాటర్ సప్లై షిఫ్ట్ చేయకపోయినా బ్రాహ్మణ ఎల్లెమ్మలకు వచ్చేటువంటి ఉదయ సముద్రం నీరు మొత్తం పైనే నీరు సరిపోయినటువంటిది. ఉదయ సముద్రం వచ్చినాక బ్రాహ్మణ ఎల్లెమ్మలకు పోతే కింది పొలాలు చాలా ఇబ్బంది పడేటువంటి ప్రభావం. అంచేత ఆన్లైన్ రిజర్వాయర్ అన్నీ ఉండాలి, గ్రావిటీ వాటర్ ఇమీడియట్ గా రావాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని టైం టు టైం రివ్యూ చేసి విత్ ఇన్ నో టైం 1 సంవత్సరంలో మొత్తం ఆ ప్రాజెక్టును పర్ఫెక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఒక జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీరిచ్చేటువంటి అవకాశం. సరే, ఎల్ఎల్సి విషయం చెప్పినారు, అది ఖరీఫ్లో అవటానికి అవకాశం ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఏమంటే ప్రయత్నం చేయాలి. గౌరవ ఎల్ఓపి గారు తానే స్వయంగా గతంలో నిర్లక్ష్యం జరిగింది అన్న తర్వాత ఇక నేను మాట్లాడేదైతే ఏం లేదు. ఇంకో మాట కూడా ఏమన్నారంటే, కాగితాలైతే మేము ఇచ్చిన పనులైతే మీరు చేసిందని కూడా అన్నారు. అదే మీరు ఏమన్నారంటే నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు కానీ లిఫ్ట్ల విషయంలో కానీ మేము శాంక్షన్లు ఇచ్చినాం, మీరు పని చేసినారు అన్నారు. 90% చేసినాం సార్, మిగతా 10% కూడా జూలై కల్లా చేస్తా అని చెప్పిన సార్. నేను అదే వస్తున్నా సబ్జెక్టులోకి. నేను అందుకే 2 విషయాలు, కాగితాలు మేము ఇచ్చినాం, పనులు మీరు చేసినారు, గతంలో మేము కొంత నిర్లక్ష్యం చేసినాం అన్న తర్వాత నేను మీ మీద విమర్శ చేయదలుచుకోలేదు. మీరు వాస్తవం మాట్లాడినప్పుడు నేను మళ్ళా అందులోకి పోదలుచుకోలేదు. అయితే గౌరవనీయులు వారికి ఉండే అపారమైనటువంటి అనుభవం, సీనియారిటీ, ఆ జిల్లా మీద వారికి ఉండే అవగాహనతో 2-3 అంశాలు వారు చెప్పినారు. ప్రభుత్వం గతంలోనే వాస్తవానికి ఏమైందంటే సుంకిశాల నుంచి హెచ్ఎండబ్ల్యూఎస్ కు నీళ్లు తీసుకుపోవడానికి 900 కోట్ల రూపాయలతోని జైకా వారు అంగీకరించి చివరి నిమిషంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు మనకు నీళ్లు ఎక్కువ వస్తాయి అనుకున్నారో ఏందో ఉమ్మడి రాష్ట్రంలో, అది డైరెక్ట్ హైదరాబాద్ వాటర్ అటుపోతే ఈ నీళ్లు ఇటు తీసుకుంటే మనం ఎక్కువ నీళ్లు తీసుకుంటాం అనేటువంటి ఒక దురుద్దేశం కావచ్చు, ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేశారు. ఇన్ఫాక్ట్ జైకా ఒప్పుకున్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ కూడా వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేశారు. సరే, ఇప్పుడు దాన్ని మళ్లీ ఎస్టిమేట్ చేపిస్తే దాదాపు 1200-1300 కోట్లకు వచ్చింది. అది ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్ పరిశీలిస్తా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఆ అంశాన్ని గుర్తించి నల్గొండ జిల్లా ప్రజలకు మేలు చేసేటువంటి విషయంలో ఆ విషయాన్ని తొందరగా సార్ట్అవుట్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. రెండో విషయం కూడా అధ్యక్ష, టన్నల్ విషయంలో కూడా గౌరవనీయులు చెప్పినారు. ప్రభుత్వం నిజానికి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా పిలిచి మీటింగ్, ఆ రోజు మీరు చెప్పిన తర్వాత ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ అయింది. దాంట్లో మీరు చెప్పిన విధంగా మనం 100 crores రిలీజ్ కూడా చేసినాం. తర్వాత వారిని పిలిచి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, ఇంకా వేగంగా చేస్తాం, మీకు ఎన్ని డబ్బులైనా ఇస్తాం, ఇంకేమైనా చేయడానికి మార్గం ఉందా అని మాట్లాడితే, ఎంత వేగంగా చేసినా 1 నెలకు 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ చేయలేము, దాని డిజైనే అట్లా ఉంది, దాంట్లో పెట్టిన టీబీమే అట్లా ఉంది, ఇంకా ఎక్కువ ప్రెజర్ చేస్తే 0.6 కిలోమీటర్, దిస్ ఈజ్ ద లాస్ట్ అని చెప్పాను. వాస్తవానికి లోపలికి పోయినా కొద్ది ఏమైందంటే అది మక్కు బయటకు రావడానికి కొంచెం టైం బట్టి ఇంకా తగ్గుతుంది, 0.6 నుంచి 0.5, 0.4 అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. సరే, ఏది ఏమైనా అల్టిమేట్ గా దాంట్లో చాలా ఇష్యూస్ ఉండే, 3-4 సంవత్సరాల పాటు ఆగిపోయినాయి. మరి ఇప్పుడు అన్ని ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ అయ్యి పోయిన నెల నుంచే కొంత పురోగతి, లాస్ట్ 2 months నుంచి మంచి పురోగతి వస్తుంది. ఇంకా వచ్చే నెల నుంచి ఖచ్చితంగా 1/2 కిలోమీటర్ ప్రతి నెల జరిగే విధంగా టైం టు టైం రివ్యూ కూడా చేస్తాం. వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే మీరు ఎందుకు వెళ్ళలేదు అన్నారు. అక్కడ మొత్తం సమస్యలతో అది ఆగిపోయి ఉన్నటువంటి దాన్ని ఏం చూడాలిపై, ఇప్పుడు అన్ని పరిష్కారం చేసినాం, పని నడిపించగలిగే ఎల్ఎల్సీని చూసినాం, పని చేయించినాం, పని నడవగలిగేటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పనులను చూసినాం, పని చేయించినాం. ఇప్పుడు దాని ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసినాం, తప్పకుండా విజిట్ చేస్తాం, మీరు కూడా రండి. దాన్ని టనల్ ని కూడా ఎంత వీలైతే అంత మేరకు వేగంగా ప్రభుత్వం పూర్తి చేయడానికి పూర్తి చిత్తశుద్ధితో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నీళ్ల గురించి కూడా గౌరవనీయులు వెంకటరెడ్డి గారు అడిగిండ్రు. మన నల్గొండ జిల్లా మంచినీళ్ల కోసం కూడా 4.5 టీఎంసీలు కృష్ణా బోర్డు నుంచి అలకేట్ చేసుకొని ఉన్నాం. అవసరాన్ని బట్టి ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరలోనే ఈ మన జిల్లా అవసరాలను, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 4.5 టీఎంసీలు విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష.
ఇకపోతే అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు ఆ సిస్టర్న్ గురించి పంపుల గురించి చెప్పినారు. వాస్తవానికి 5 పంపుల కోసం మనకు ప్రొవిజన్ ఉన్నా మనం 4 కూడా ఎప్పుడు నడపము. ఎమర్జెన్సీలో 4 నడుపుతున్నాం. ఎందుకంటే ఆ సిస్టర్న్ పరిస్థితి బాగాలేదు. ఎప్పుడైనా అది పడిపోయే ప్రమాదం ఉంది. ఆపి మరమ్మతు చేద్దామంటేనేమో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఇటు గండిపేట, అటు హిమాయత్ సాగర్, అటు సింగూరు 3 ఎండిపోయినాయి. ఇంకా అది తప్ప ఇంకో మార్గం లేదు. దాన్ని మరమ్మతు చేద్దాము, ఆపుదాము, 5వ పంపు కూడా నడిపితే కొంత నల్గొండ జిల్లాకు ఎక్కువ నీళ్లు తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తూ వస్తుంది. మీరు అన్నటువంటి సుంకిశాల నుంచి వాళ్ళు డైరెక్ట్ మార్చుకోగలిగితే మనకు కొంత టైం దొరికి దాన్ని స్ట్రెంథన్ చేసుకోగలుగుతాం. మొత్తం నీళ్లను కూడా నల్గొండ జిల్లాకు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మీరు లైనింగ్ గురించి ఏదైతే చెప్పిండ్రో ప్రభుత్వం పాజిటివ్ గా ఉంది. తప్పకుండా లైనింగ్ కు ఇప్పటికే మాకు జిల్లా మంత్రి గారు జిల్లా నుంచి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారికి వచ్చినాయి. అతి త్వరలోనే దానిపై ఒక నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచి పనులు ప్రారంభం చేస్తారు. यहाँ किसी को कोई रास्ता नहीं देता, यहाँ किसी को कोई रास्ता नहीं देता, मुझे गिरा के अगर तुम संभल सको तो चलो।